హాయ్ నాన్న, హ్యాపీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఎలాగైతే ఉన్నారు? మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. అలాగే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో కోసం నేను అమీర్పేటలో ఉన్న అల్లు అర్జున్ గారి థియేటర్కి అయితే వచ్చాను, AAA థియేటర్కి. అలాగే ఫస్ట్ అయితే ఈ మాల్లో 3rd ఫ్లోర్లో అయితే ఇది థియేటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా స్టార్ట్ అవ్వాలో, ఎలా చేయాలో, ఎలా చూడాలో అని చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ అయితే నేను బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ బాక్స్ ఆఫీస్ కాడ మనం ఫస్ట్ మూవీ టికెట్ తీసుకుంటేనే మనం లోపల థియేటర్లోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. అలాగే ఆ సెటప్ అంతా ఏంటి, థియేటర్ లోపల ఎలా ఉంటుంది, అలాగే థియేటర్ దగ్గరికి వెళ్ళి లోపు ఫస్ట్ లిప్ లాబ్ నుంచే మనకి 4 స్క్రీన్స్ అయితే ఉంటాయి, 5 స్క్రీన్స్. అలాగా ఆ స్క్రీన్స్ అన్నీ కూడా మనకి ఎల్ఈడీలతో కనెక్ట్ అయి ఉంటాయి. అవుట్ సైడ్ లుక్ అంతా అయితే సూపర్గా ఉంటాయి. కాకపోతే మనం మూవీ టికెట్ తీసుకుంటేనే మనకు లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చెకింగ్ చేస్తారు. మూవీ టికెట్ చెక్ చేశాక లోపల పంపిస్తారు. ఆ టికెట్ అయితే నేను తీసి రెడీగా పెట్టుకున్నాను. నేను అయితే చెకింగ్ అయిపోయింది. నేను లోపలికైతే వచ్చాను. లోపల సెటప్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ సెటప్ గల కారణం ఏంటో చూపిస్తాను. మొత్తం అన్నీ కూడా మనకు RRR ఎల్ఈడి స్క్రీన్స్ అయితే కనబడతాయి. అలాగే మనకి ఏ బాక్స్ ఆఫీస్ ఎదురుకుంటా స్క్రీన్ నెంబర్ అయితే కనబడుతుంది. 3, 1, 2, 3, 4, 5 అలా 5 స్క్రీన్స్ అయితే ఉంటాయి. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా సిట్టింగ్ అయితే పెద్దది. అలాగే ఉన్న స్క్రీన్స్ 4, 5 కూడా చిన్న మినీ థియేటర్ టైప్ ఉంటాయి. మీకు అవి కూడా చూపిస్తాను నేను. వీడియో అయితే చివరి వరకు చూసేసండి. ఫస్ట్ అయితే మనం అల్లు అర్జున్ గారు సెటప్లోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ గారు అయితే ఎన్ని మూవీస్ అయితే తీశారో అన్ని మూవీస్ కూడా ఇక్కడ ఆల్బమ్స్ ఉంటాయి. ఆ ఆల్బమ్స్ చూపించడానికి మీకు తీసుకెళ్తున్నాను మేము. అదైతే ఫస్ట్ చూసేసండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పుష్ప కటౌట్ అయితే కనపడుతుంది. పుష్ప కటౌట్ అయితే మీకు చూపిస్తాను, బాగా చూడండి. ఇవైతే పౌచ్, టీషర్ట్స్ మొత్తం అన్నీ కూడా పుష్ప కోసం అన్నీ రెడీ చేసి పెట్టారు. మూవీ అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది కటౌట్ అన్నమాట, పుష్ప కటౌట్ కూడా ముందుగానే పెట్టారు. ఇంకా సినిమా రన్నింగ్ ఉండగానే కూడా అన్నీ సెటప్ చేసి పెట్టారు. ఇదైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవి మీకు మొత్తం అయితే నేను చూపిస్తాను. అవుట్లుక్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు లోపలికి వస్తే మాత్రం అదిరిపోద్ది అన్నమాట. థియేటర్కి వెళ్ళిన ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ బయట అయితే అవుట్లుక్ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అవుట్లుక్, సెటప్. అలాగే రిలాక్స్ అవ్వడానికి పెట్టిన సిట్టింగ్ అయితేనో మొత్తం అన్నీ కూడా అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. లైటింగ్తో పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇదైతే అల్లు అర్జున్ గారి ఫ్రేమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు 1 by 1 అన్నీ చూపిస్తాను, అన్నీ చూసేసండి. ఈ అల్లు అర్జున్ ఎన్ని మూవీస్ అయితే తీశారో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ అయితే ఉన్నాయో అన్ని మూవీస్ ఫ్రేమ్స్ అన్నమాట ఈ అలాగే అక్కడ కూర్చోవడానికి, ఇంకా మూవీ టైం అవ్వలేనప్పుడు అక్కడ రిలాక్స్ అవ్వడానికి, అలాగే ఈ సెటప్లన్నీ చూడడానికి కూడా చాలా బాగా సెటప్ చేశారు. ఇదైతే మనం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. పైన అయితే లైటింగ్ అయితేను, డెకరేషన్ అయితేను, అక్కడ సెటప్ అయితేను అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవి ఇక్కడ కూర్చున్నప్పుడు మనకు టైం కూడా తెలియదు అన్నమాట, అలా గడిచిపోతుంది. ఎందుకంటే అవుట్లుక్ అంత బాగా చేశారు. ఇప్పుడు ఏదైతే ఎల్ఈడి స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, మన కలికి మూవీ ఆడి వెళ్ళినా సరే క్రేజ్ అయితే ఇంకా ప్రభాస్ అన్న మూవీ ఆడేసి వెళ్ళిపోయినా సరే దాని క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గదో. ట్రైలర్ అయితే ఇంకా చేశారు ఎల్ఈడి స్క్రీన్లో. అలాగే ముందుగా రిలీజ్ అవి మూవీస్ స్క్రీన్లో ఇక్కడ పడుతూనే ఉంటాయి. అలాగే ఈ ఏదైతే AAA మాల్లో థియేటర్లో ఆడే సినిమాస్ కూడా ఇక్కడ మనకి ఈ ఎల్ఈడీలు అలా కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మొత్తం లాన్ సెటప్ అంతా ఎల్ఈడి స్క్రీన్స్తో ఉంటాయి. పైన ఎల్ఈడి లైట్లు, సైడ్లో స్క్రీన్స్. మొత్తం మీరు ఏ పక్క చూసినా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే పిక్చర్స్ కూడా ఇక్కడ చాలా బాగా వస్తుంది. మొత్తం ఇక్కడ ఐకాన్ స్టార్ అని ఒక సింబల్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. అక్కడ కూడా లోగో, ఆ పక్కనే ఫొటోస్ తీసుకున్నాక అవి అయితే చాలా బాగుంటాయి.
నేను చాలాసేపు ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫ్రేమ్స్ దగ్గర టైం గడిపేశాను. మనకి మూవీ టైం ఉండగానే ఒక గంట ముందు వచ్చి మనం మొత్తం ఏదైతే ఉంది ఇదంతా పికప్ చేసేసేయాలా, మొత్తం అల్లు అర్జున్ గారి సిట్టింగ్స్ అవన్నీ చూసేయాలా, ఫ్రేమ్స్ అవి చూసేసేయాలని వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది మన సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా థియేటర్ ఎలా ఉంటుంది ఏంటి చూపిద్దాము. మన తెలంగాణలో కొంతమంది చూడడానికి అవ్వదు, అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చి చూడడానికి అవ్వదని నేను దగ్గరలో ఉన్నాను. మన సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. అందరూ కూడా ఎలా ఉంటుంది థియేటర్ ఏంటి చూపించమని అందరూ మనకి కామెంట్ల రూపంలో మెసేజ్ చేస్తే నేను వచ్చి చూపిస్తున్నాను. అలాగే ఇదైతే మినీ థియేటర్ అయితే తీసుకున్నాను నేను, 4 నెంబరు మినీ థియేటర్లో సిట్టింగ్ అయితే ఎలా ఉంటుంది. ఇది చిన్నదన్నమాట. ఇంకా 1, 2, 3 కూడా సిట్టింగ్ పెద్ద ఉంటుంది. ఆ థియేటర్లు ఇంకా బాగుంటాయి. ఇది మినీ థియేటర్ అన్నమాట. మినీ థియేటర్ కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే మంచిగా ఉంటుంది అని నేను ఈ స్క్రీన్ అయితే ఎంచుకొని ఈ స్క్రీన్లో నేను మూవీ చూడడం జరిగింది. అలాగే మనకి బ్రేక్ టైంలో స్నాక్స్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పెప్సీ మీద కూడా ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి, AAA అని. అలాగే ఈ కోక్ చూపించడానికి కారణం కూడా ఇంకోటి ఉంది. మన టికెట్ రేట్ ఎంత ఉందో లాస్ట్ నేను మెన్షన్ చేశాను చూడండి. అలాగే ఈ కోక్ రేట్ అయితే మాత్రం మామూలుగా లేదు, 199 రూపీస్ ఓన్లీ కోక్ వచ్చి. ఇది వచ్చి మన టికెట్ రేటు 225. రేట్ని క్రాస్ చేసి ఉంటుంది మన కోక్ అయ్యిని.